చాలామంది 'బిగ్ బాస్ 8' సీజన్ 8 గురించి ఈ మధ్య కాలంలో బోలెడన్ని వీడియోలు చేస్తున్నారు. అంటే తెలిసి కొంత, తెలియక కొంత, తెలిసి తెలియక కొంత, వాళ్ళు వీళ్ళు చెప్పేవి విని కొంత అలా అలా అనమాట. కాకపోతే అథెంటిక్ లిస్ట్ మన దగ్గర ఒకటుంది. కాకపోతే అమ్మో! ఓ 15 మంది షార్ట్ లిస్ట్ అమ్మాయిలున్నారు. ఈసారి నేను చెప్పేది ఓన్లీ అమ్మాయిల లిస్ట్ మాత్రమే చెప్తున్నా. ఇక 'బిగ్ బాస్' గురించి మాట్లాడుకుందాం సరదాగా. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత 'బిగ్ బాస్' వస్తది. హ్యాపీ. అంతవరకు మాత్రం రాదు. అండ్ ఆల్రెడీ సెట్ వర్క్ అంతా అవుతుంది. యండమూరి షైన్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మనమే ఒక స్టూడియో తీసుకొని, మనమే ఏదన్నా చేసుకోవచ్చు కదా! ఎందుకు వీడికి, వాడికి రెంట్ ఇవ్వడం అని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వల. ఈ మన నార్సింగి సైడ్ ఓం కన్వెన్షన్ అనేవేవో ఉంటాయి అటువైపు. ఆ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఆహ్, అక్కడక్కడ ల్యాండ్‌లే ఉన్నాయి. అంటే ఎంప్టీ ల్యాండ్స్ రిలీజ్‌కి ఇస్తారు కదా! చాలామంది. పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ ల్యాండ్‌లు ఉంటాయి. దాని లోపల కొంచెం ల్యాండ్ తీసుకొని మనకెంతసేపు సెట్ ఎయడానికి. ఏసుకొని అందులోనే తీసుకుందాం అనుకున్నారు. ఎలా అయితే వీళ్ళు మాస్టర్ షెఫ్ సెట్ ఏసుకున్నారో, మాస్టర్ షెఫ్‌కి ఒక పర్మనెంట్ సెట్ ఉంది. ప్రతి లాంగ్వేజ్‌లో అదే అదే మారుతా మారుతా వస్తాయి. ఈవెన్ హిందీ 'బిగ్ బాస్' ఒక దగ్గర, మీ రీజనల్ లాంగ్వేజ్ 'బిగ్ బాస్' ఒక దగ్గర. ఇట్లా ఎందుకు ఒక దగ్గర ఒక మంచి సెట్ ఏసుకుందాము అని కూడా అనుకున్నారు. మేబీ అన్ని లాంగ్వేజెస్ కూడా ఇక్కడే జరుగుతాయన్న దాఖలాలు లేవులే గానీ, ఎందుకంటే కొన్ని కొన్ని లాంగ్వేజెస్ ప్యారలెల్‌గా అవుతా ఉంటాయి. అక్కడక్కడ ఉన్న డీమార్ట్ కాన్సెప్ట్ ఇది నిజంగా చెప్పాలంటే. డీమార్ట్ అంటే దమాని మార్ట్. డీమార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్‌గా ఎందుకు రెంట్ కట్టడం అని జెప్పేసి ఆ ప్రాపర్టీ కొనేసుకొని దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటారు. అందుకే రేర్‌గా ఉంటాయి. సేమ్ అలాగే ఎండమూరి షైన్ వాళ్ళు కూడా ఒక చిన్న ప్రాపర్టీ కొనుక్కొని అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి రెంట్లు ఇవ్వడం ఎందుకు? మనమే దాన్ని ఏదో చేసుకుందాం. నెలకింత లీజ్‌కి తీసుకుంటే ఎంతో కొంత ఇస్తే సరిపోతది కదా! మనకు బోలెడంత మిగులుతది కదా! స్టూడియో కంటే బాగా మిగులుతాయి. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో ఏమన్నా నార్మల్ చార్జ్ చేస్తుందా? బీభత్సంగా చార్జ్ చేస్తది. సో, అట్లా కాకుండా మనకంటూ ఒక ఓన్ టెరిటరీ ఉంటే బావుండు అనుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. మరి అది ఎంతవరకు వచ్చిందో లేదో తెలీదు గానీ, ఈలోపే స్టార్ మాల్ వాళ్ళు ఇంకా స్టార్ మా గురించి మాట్లాడదాం. నాకు గుర్తు చేయండి మళ్ళీ. ఇకపోతే ఈలోపే మన అన్నపూర్ణ స్టూడియోలో ఆ సెట్ అనేదైతే పూర్తవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే తాడులు కట్టడం, మొలలు కొట్టడం దగ్గర ఉన్నారు వాళ్ళు. అంటే ఫైనల్ స్టేజ్. అండ్ ఇక స్టార్మా గురించి మాట్లాడదాం అన్నాను కదా! జియో వాళ్ళు స్టార్ ఇండియాని కొనేశారు బేసికలీ. సో, జియో వాళ్ళు స్టార్ ఇండియాని కొనేశారు కాబట్టి 'బిగ్ బాస్' అనేది ఈసారి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే కాకుండా జియో యాప్‌లో కూడా వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. చెప్పలేం. అసలు చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు కొన్నారు కాబట్టి ఓ 70,000 కోట్ల సంథింగ్ ఏదో మోస్ట్‌లీ మంచి డీల్‌కైతే కొనేశారు. అండ్ ఇకపోతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నావు గదా! ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు సోది అని మీరు అనుకోవచ్చు. అసలు విషయానికొద్దాం. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ లేడీస్. ఈసారి 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు వాళ్ళు, వీళ్ళు వాళ్ళని బోలెడంత డప్పు కొట్టారు చాలామంది. కాకపోతే 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలయితే కన్ఫర్మ్ గదా! మనకు తెలిసినంత వరకు. ఎంత కాదన్నా 9 మంది అబ్బాయిలు, 9 మంది అమ్మాయిలయితే కన్ఫర్మ్ గదా! అంతే కదా! సో, అట్లా చూసుకుంటే అంటే వరల్డ్ కప్ తర్వాత అంటే మోస్ట్‌లీ జులై, ఆగస్టు ఆహ్, ఆ మధ్యలో ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్ డేట్ అంటే మనకేం తెలీదు. వరల్డ్ కప్ తర్వాత వస్తది. ఇక అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే, కంటెస్టెంట్‌ల గురించి మాట్లాడుకుంటే 'గోమతి రెడ్డి'. 'గోమతి రెడ్డి' ఎవరు అంటే మిస్ ఆంధ్ర 2023. ఈ అమ్మాయి ఒక ఆంధ్ర మోడల్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిస్ ఆంధ్ర పోటీలు జరుగుతా ఉంటాయి. ఫెమినా మిస్ ఇండియా రేంజ్‌లో పోటీలు జరుగుతా ఉంటాయి. సో, మిస్ ఆంధ్ర ఈ అమ్మాయి 'గోమతి రెడ్డి'. మీకెవరైనా సరే 'గోమతి రెడ్డి మిస్ ఆంధ్ర' అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు ఆవిడకి సంబంధించిన ఫోటోస్ అన్నీ వస్తాయి. ఈవిడని సంప్రదించినట్లుగా ఒక వార్త. అండ్ అలాగే 'ఉర్మిళ చౌహాన్' ప్రతిసారి మనకు తెలుసు హైదరాబాద్‌కి సంబంధించి ఒక మోడల్ ఉంటారు. కానీ హైదరాబాద్ సంబంధించి మోడల్ ప్రతిసారి అబ్బాయిలే ఉంటున్నారు. మొన్న 'యావర్', అంతకుముందు 'రాథోడ్', అంతకుముందు ఇంకెవరో, అంతకుముందు ఇంకోరు ఇలా ఉంటున్నారు కదా! ఈసారి హైదరాబాద్‌కి సంబంధించి లేడీ మోడల్ రాబోతున్నారు. అంటే ఎందుకు ప్రతిసారి అబ్బాయిలనే తీసుకోవాలి, అమ్మాయిలేం లేరా హైదరాబాద్ మోడల్స్‌లో? ఉన్నారు గదా! సో, అట్లా అని జెప్పేసి హైదరాబాద్‌కి సంబంధించి ఒక లేడీ మోడల్ 'ఉర్మిళ చౌహాన్' ఈ అమ్మాయి పేరు కూడా మీరొకసారి గూగుల్‌లో కొడితే మీకొచ్చేస్తది. సో, 'గోమతి రెడ్డి', 'ఉర్మిళ చౌహాన్'
వీళ్ళిద్దరికి ఇవి చాలా కొత్త పేర్లు, చాలామంది కొత్తగా అనిపిస్తది. బట్ నేను చెప్తున్నా వినండి. తెలీదు చాలామందికి ఏంటంటే ఇండస్ట్రీ వర్గాల్లో తెలిసే పేర్లని మాత్రమే అట్టటట్టట వైరల్ చేస్తా ఉంటారు. బట్ లాస్ట్ మూమెంట్‌లో 'బిగ్ బాస్'కొచ్చే కంటెస్టెంట్ వీళ్ళెవరు అని అనుకుంటారు. ముందు నుంచి వీళ్ళు కూడా వైరల్ అవుతే అప్పుడు కదా తెలిసేది. ఓహో! వీళ్ళేనా? అంతేనా కాదా? ప్రతిసారి వీళ్ళొస్తారు అన్నటప్పుడు వాళ్ళని మైండ్‌లో కన్ఫర్మ్ చేసుకొని కొత్త వాళ్ళొస్తే వీళ్ళెవరు అని చూస్తారు అనవసరంగా ఏదో అమాయకంగా. అలా కాకుండా ముందు నుంచే వీళ్ళొస్తున్నారని మనం చెప్పుకుంటూ ఉంటే లాస్ట్‌కి వాళ్ళొచ్చినా రాకున్నా వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా ఓహో! వీళ్ళే కదా! అనే ఒక ఫీలింగ్ ఉంటది. సో, ఆ ప్రకారంగా చెప్తే గోమతి రెడ్డి ఈ పేరుని మాత్రం బాగా రిజిస్టర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మోడల్. అలాగే మిస్ ఆంధ్ర 2023 యాహ్! 23 లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం అయిందో లేదో నాకు తెలీదు. అండ్ అలాగే ఉర్మిళ చౌహాన్. ఈమె హైదరాబాద్‌కి చెందినటువంటి మోడల్. ఈమె కూడా మిస్ తెలంగాణనో ఏమో ఉందనుకుంటా నాకు తెలీదు. మరి ఉర్మిళ చౌహాన్‌తో మంచి మోడలే. మోడల్ రంగంలో ప్రతి ఒక్కరు ఈ మిస్ బ్యూటీ పేజెంట్స్‌కి కంటెస్టెంట్ చేస్తానే ఉంటారు. గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతారు. విన్నర్ ఆర్ రన్నర్ వాటెవర్. బట్ వాళ్ళ ఫిజిక్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ వాళ్ళు అందంగానే ఉంటారు కాబట్టి సంప్రదించి తీసుకునే అవకాశం అయితే ఉంటది. అండ్ అలాగే మన ఫార్మర్ నేత్ర. రైతు బిడ్డ అని చెప్పేసి లాస్ట్ టైమ్ మనం పల్లవి ప్రశాంత్‌ని తీసుకున్నాం, చూసాము. అండ్ రైతు బిడ్డ కాన్సెప్ట్ బాగా హిట్ అయింది బిగ్ బాస్‌లో. ఎలా అయితే కామన్ మ్యాన్ అని అప్పట్లో అన్నప్పుడు కామన్ మ్యాన్ బాగా హిట్ అయిందో, సేమ్ అలాగే రైతు బిడ్డ కాన్సెప్ట్ కూడా హిట్ అయింది. సో, రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ వచ్చాడు. ఈసారి వై నాట్ లేడీ అని చెప్పేసి అనుకున్న టైంలో మొన్న కూడా ఈ డిజిటల్ మీడియా వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చారు. చిరంజీవి గారి చేతుల పైగా. అప్పుడు నేత్ర కూడా తీసుకుంది. నేత్ర గురించి చెప్పుకోవాలనుకుంటే షీ ఈజ్ ఎ వెరీ డైనమిక్ లేడీ. సొంతంగా ఫార్మ్ ఏదో ఆర్గానిక్ ఫార్మ్ పెట్టాలనుకుంది. అనుకోకుండా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! అంటే మీరు ఇట్లుండండి, అట్లుండండి అని చెప్పి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ తీసుకునే ఒక అబ్బాయిని ఆహ్, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏదో ఒక కారణం చేత. ఎందుకంటే ఫార్మసీ ఈ ఫార్మసీ అంటున్నా. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఈ ఫార్మర్‌కి, ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఎక్కడో దగ్గర పడక ఆ బంధం చెడింది. సో, ఈ అమ్మాయిని బట్ సిన్సియర్‌లీ షీ ఈస్ ట్రైయింగ్ ఎ గాడ్ మంచి అంటే హ్మ్. మణికొండ పరిసరాల అల్కాపూర్ టౌన్‌షిప్ దగ్గర ఒక మంచి ఫార్మ్ అయితే పెట్టుకుంది. అక్కడేనా? అక్కడే. అండ్ అలాగే ఆహ్, రెగ్యులర్‌గా వీడియోస్ కూడా చేస్తా ఉంటది. నేచర్‌కి బాగా దగ్గర ఉంటది. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటది ఈ అమ్మాయి. సో, అలా అని చెప్పేసి ఫార్మర్ నేత్రాన్ని కూడా సంప్రదించినట్లుగా ఒక వార్త అయితే బయటకొచ్చింది. అండ్ ఇక మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. బర్రెలక్క శిరీష. ఏదో ఒక చిన్న వీడియో పెట్టేసి బర్రెలెక్క అని జెప్పేసి ఒక పేరొచ్చి, తర్వాత ఎలక్షన్‌లో నిలబడి, అమ్మో! నాట్ బ్యాడ్ 6,000 ఓట్లు గెలుచుకొని, అయినా కూడా 6,000 ఓట్లు పక్కన పెట్టేసి ఆమెను చూడడానికి 60,000 మందొచ్చారు. మరి ఎక్కడెక్కడి నుంచో. రోజు 300 మందికి భోజనాలు పెట్టింది. ఆ నియోజకవర్గ సమస్యల గురించి పోరాడింది. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్‌లో పోటీ చేస్తుంది. బట్ అంత పస లేదు. బట్ అప్పుడున్నంత పస ఇప్పుడు లేదు. కానీ ఆవిడకి మాత్రం ఏదో రకంగా ఫేమ్ అవ్వాలన్న చిన్న కోరికైతే ఉంది. ఈవెన్ 'బిగ్ బాస్'కి రావాలన్న కోరిక కూడా ఉంది ఎప్పటినుంచో. సో, ఆమెను కూడా సంప్రదించినట్లుగా వార్త. అండ్ తను వస్తుంది అని కూడా చాలామంది చెప్పారు. అండ్ నెక్స్ట్ అలాగే మంజుల పరిటాల సీరియల్ కేటగిరీ నుంచి ఎప్పుడు మనకి ఎవరో ఒకరు వస్తా ఉంటారు మనకు తెలుసు. మంజుల పరిటాల ఎవరో కాదు, నిరుపమ్ పరిటాల వాళ్ళ భార్య. నిరుపమ్ పరిటాల అంటే మన 'కార్తీక దీపంలో' డాక్టర్ బాబు. 'కార్తీక దీపం' యూనిట్ నుంచి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తా ఉంటారు కదా! ఈసారి కూడా ఎవరో ఒకరిని తెచ్చుకుంటే మొన్నే కదా స్టార్ట్ అయింది పార్ట్ 2. సో, ఎవరిని అందులోంచి లాగే ఇది లేదు. అందుకని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మంజుల పరిటాల ఉంది. మంజుల పరిటాల నిరుపమ్ పరిటాలకి స్వయాన భార్య. నిరుపమ్‌కి ఎంతైతే క్రేజ్ ఉందో వాళ్ళ భార్య మీద కూడా చాలా మందికి అలాగే ఒక మంచి పాజిటివ్ కార్నర్ అయితే ఉంది. సో, నిరుపమ్ పరిటాల వాళ్ళ భార్య మంజుల పరిటాల ఈసారి షోకి వస్తున్నట్టుగా వార్త. మళ్ళీ ఆమె రాకపోతే నన్నేమనొద్దు. 'శ్యామ హరిణి' ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఆహ్, ఎందుకో చాలా అరుదుగా కొంతమంది ఉంటారు మనకని ఆవిడెందుకో సినిమాలు చేయట్లా, అవకాశాలు ఇవ్వట్లా. సీరియల్స్ కూడా అవసరంలా. షీ ఈస్ ఎ వెరీ గుడ్ డైనమిక్ లేడీ. 'జబర్దస్త్‌కి' కూడా రాలా. మరి అదేంటో అంటే ఇట్లాంటి వాళ్ళు పైకొస్తే మమ్మల్ని ఎక్కడ తొక్కేస్తారో అన్న ఇదేమో నాకు తెలియదు కానీ
ఒక లేడీ బ్రహ్మానందం అని చెప్పుకోవచ్చండి. బ్రహ్మానందం గారితో పోలుస్తున్నాను, మళ్ళీ నన్నేమనొద్దు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తన వీడియోలు చూడండి. ఇంతుంటది లావుగా, బండలాగా. నాకన్నా ఇంతుంటది. ఉండి అద్ అద్భుతమైన కామెడీ. తన మీద తను బాడీ షేమింగ్ చేసుకున్నా సరే నవ్విస్తది. తను ఏం చెప్పినా నవ్విస్తది. నవ్విస్తానే ఉంటది. సో, అట్లాంటి ఒక డైనమిక్ లేడీ అని చెప్పుకోవచ్చు. సో, శ్యామ హరిణి కూడా ఈసారి 'బిగ్ బాస్‌లో' ఉంటుంది అని మాత్రం ఒక మంచి న్యూస్. అదే నాకైతే తను రావాలనే ఉంది. పర్సనల్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారని మనం ఎంక్వైరీ చేసేటప్పుడు కొంతమంది ఎవరు వీళ్ళు అని చూస్తాం కదా! ఇట్లాంటి వాళ్ళలో అరే! ఏంటి ఇంత మంచి శ్యామ హరిణి ఇప్పటిదాకా ఎందుకు తెర మీదకి రాలేదు? ఎందుకు తను ఫేమ్ అవ్వట్లేదు అని అనిపిస్తది. ఒక చిన్న బాధ. బట్ మోస్ట్‌లీ డిజర్వింగ్ లేడీ అని చెప్పుకోవచ్చు. తనకొక ప్రోగ్రామ్‌ని మీరు హోస్ట్‌గా ఇచ్చినా సరే, కామెడీ నైట్స్ విత్ కపుల్ లాగా అక్కడ 'భారతి' ఉంది హిందీలో మీకు బాగా తెలిస్తే. 'భారతి' కన్నా తెలుగులో అంతకు మించి కామెడీ చేయగల సత్తా ఉన్న మనిషి హరిణి. నిజంగా చెప్పాలంటే. బొద్దుగా ఉంటది. అద్భుతమైన కామెడీ పండిస్తది. అండ్ ఐ డోంట్ నో హౌ ఫార్ తను సెలెక్ట్ అవుతదో లేదో నాకు తెలీదు. కానీ 'శ్యామ హరిణి' మాత్రం షీ డిజర్వ్స్ 'బిగ్ బాస్' అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేము. అండ్ ఇకపోతే 'అన్షు అంబానీ' ఎప్పుడైనా సరే మనకు తెలుసు ఫేడ్ ఔట్ హీరోయిన్‌లు వస్తారు. ఎవరో ఒకరు అని. ప్రతిసారి ప్రతి సీజన్‌లో ఉంటారు. 1, 2 సినిమాలు చేసి కొంచెం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనుషులు. కానీ ఈసారి ఏంటంటే అంశు ఎవరో కాదు 'మన్మధుడు' సినిమాలో మనకి కనిపించినటువంటి అమ్మాయి. తర్వాత 'రాఘవేంద్ర' సినిమాలో చేసింది. ఇప్పటికి మళ్ళీ కనబడట్ల. చాలా మందికి చాలా హాట్ ఫేవరెట్ ఆ అమ్మాయి. ఎంతో మందికి ఇష్టం. అరే! ఏంటి అంశు ఏమైపోయిందా అనుకుంటున్నారు. బట్ ఏం లేదు ఇక్కడే మన మాదాపూర్, కొండాపూర్ సైడ్‌లో అక్కడెక్కడో ఇల్లు తీసుకున్నారు. హ్యాపీగా ఉంటుంది ఇండస్ట్రీకి దూరంగా. బట్ ఈ మధ్య కాలంలోనే కొత్త ప్రాజెక్ట్ ఏదో సైన్ చేసింది. రీ ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఎంతవరకు నిజమో తెలీదు. బట్ అన్షు అంబానీ, అంబానీ వాళ్ళ ఇంటి పేరు. అంబానీ కుటుంబం ఏం కాదు. అన్షు అంబానీ మాత్రం దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈసారి 'బిగ్ బాస్' షోలో అలరిస్తుందని మాత్రం ఒక మంచి వార్త అనేదైతే తెలిసింది మనకి. అండ్ అలాగే 'సత్య కృష్ణన్' ఎప్పుడైనా సరే మనకి సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. మన 'జ్యోతి', 'హేమ' అండ్ ఇంకా చాలామంది 'కరాటే కళ్యాణి' ఎంతోమంది వచ్చారు కదా! సీనియర్ కేటగిరీలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు. వాళ్ళలో 'సత్య కృష్ణన్'. 'సత్య కృష్ణన్' షీ ఈజ్ నథింగ్ బట్ ఎ వెరీ డైనమిక్ లేడీ. 'ఆనంద్' సినిమాతో మనకు బాగా పరిచయం. ఆ తర్వాత తన వాయిస్‌లో ఒక చిన్న బేస్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల బాగా క్లిక్ అయింది. 'రక్ష' సినిమాలో చాలా బాగా చేసింది. అండ్ అలాగే 'మెంటల్ కృష్ణకి' హీరోయిన్. అందులోనూ మంచి నటి చేసింది. అండ్ అలాగే బోల్డ్ అనే అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఆ వాయిస్‌తో సంథింగ్ డిఫరెంట్‌గా ఒక ఫ్యామిలీ లేడీగా ఎన్నో సినిమాలు చేసింది ఆవిడ. బోల్డ్ అనే సినిమాలు మనకు తెలుసు. 'సత్య కృష్ణన్' కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్‌కి వస్తుంది అని ఒక వార్త. అండ్ అలాగే యాంకర్ కేటగిరీలో మాట్లాడుకుంటే యాంకర్ మృదుల. చాలామంది యాంకర్ మంజుష వస్తదని చెప్పారు. కానీ యాంకర్ మృదుల ఎవరు అంటే ఇప్పటిది కాదు. మన ఎప్పుడో ఉదయ్ భాను గారు, సుమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ యాంకరింగ్ చేసే టైంలో శిల్పా చక్రవర్తి అలాగే ఉన్నారు చాలామంది ఎవరెవరో వీళ్ళందరూ యాంకరింగ్ చేసే టైం నుంచి ఉంది. మంజుష కూడా ఉందనుకోండి కాదు. బట్ తను లేదు. యాంకర్ మృదుల అని వీళ్ళు అప్రోచ్ అయినట్టుగా ఒక వార్త. షీ ఈజ్ ఎ వండర్‌ఫుల్ యాంకర్. వంటల ప్రోగ్రామ్స్ చాలా బాగా డీల్ చేస్తది. సింగిల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తది. పెద్ద పెద్ద ఈవెంట్స్ అవలీలగా హ్యాండిల్ చేస్తది. మనిషి మొహం చూస్తే మీరు గుర్తుపడతారు. బట్ చాలా మందికి తెలీదు. అంటే రెగ్యులర్‌గా కనబడే మొహం అయితే కాదు మనకి ఈ మధ్య కాలం నుంచి. ఈ అనసూయ, రష్మి వీళ్ళంతా నిన్నగాక మొన్నొచ్చారు యాంకరింగ్ రంగంలోకి. అంటే ఆర్టిస్ట్‌గా అనసూయ ఎప్పటినుంచో ఉంది. రష్మి ఎప్పటినుంచో ఉంది ఆర్టిస్ట్‌గా. కానీ యాంకరింగ్ రంగంలో మాత్రం వీళ్ళు చాలా సీనియర్. ఆ సీనియర్‌లో మృదుల మాత్రం అంటే ఇప్పటికి తనకంటే ఒక మంచి బ్రేక్ ఈవెన్ రాలేదు. మేబీ ఈసారి 'బిగ్ బాస్'కి వస్తే తనకేమన్నా మంచి బ్రేక్ వచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నా. నెక్స్ట్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డింపుల్ హారిక మంచి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. తన అందాలతో మంచి మంచి ఫోటోలు పెట్టి ఎప్పుడు చాలామంది లైక్స్‌ని పొందుతా ఉంటది. తనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అలాగే ప్రసన్న బోల్డ్ ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రసన్న బోల్డ్ ఈజ్ నథింగ్ బట్ మొన్నదేదో పాట ఉండే 'రూటు మారింది నా స్టైలు మారింది' అని యేసుక్రీస్తు పాటల్ని డిఫరెంట్‌గా ఐ మీన్ ప్రెజెంట్ చేసి
ఫేమస్ అయ్యింది. ఆ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బాగా ఫేమస్ అనమాట. ఈవిడ గురించి ఇంకా బాగా చెప్పాలంటే, షర్మిల గారు ఫస్ట్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి 'రాయిలా ఓ షర్మిల' అనే సాంగ్ పాడింది. క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి మనిషి. తనొక పాస్టర్. అలాగే ఒక నూతన ఉత్తేజం ఉంటది ఆవిడలో. ఎప్పుడు ఫేమస్ అవ్వాలన్న చిన్న కోరిక మాత్రం ఆవిడకుంది. అది మాత్రం అర్థమైపోతుంది. డిఫరెంట్‌గా యేసుక్రీస్తు పాటల్ని ప్రెజెంట్ చేసి, జనాల్ని ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్ చేసే మనిషి అనమాట. సో, ప్రసన్న బోల్డ్. వీళ్ళందరి గురించి మీరు ఇంకోసారి ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే తెలుస్తది. తర్వాత ఒక హీరోయిన్ ఈషా చావ్లా. ఈషా చావ్లా గురించి కూడా మీకు చాలా మందికి తెలుసు. 'ప్రేమ కావాలియా' సినిమా 'ప్రేమ కావాలి' అనుకుంటా. తర్వాత సునీల్ గారితో కూడా ఒక సినిమా చేసింది. ఏంటో మరి. నాకు ఫేస్ బాగా గుర్తుంది గానీ, ఈషా చావ్లా షీ ఈజ్ ఎ వెరీ గుడ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఆనంది, రక్షిత. రక్షిత అనే పేరుతో ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఆనంది అయిందా? లేక ఆనంది అని వచ్చిన తర్వాత రక్షిత అయిందా నాకు తెలీదు గానీ, తను కూడా మంచి యాక్ట్రెస్. చాలా సినిమాల్లో ఎప్పటినుంచో సినిమాలలో హీరోయిన్ మీకు తెలీదు. చిన్న సినిమాలలో హీరోయిన్స్ ఉంటారు గదా! తను కూడా ఎప్పటినుంచో నటిస్తా ఉంది. ఫేస్ చూస్తే గుర్తుపడతారు. బట్ ఇంకా బ్రేక్ ఈవెన్ రాలా. ఆనంది రక్షిత. రక్షిత ఆనంది, ఆనంది రక్షిత ఒకసారి గూగుల్‌లో కొట్టండి మీకు తన పేరు తెలిసిపోతది. అండ్ ఇంకా సీనియర్స్‌లో కేటగిరీలో సనా గారున్నారు. సనా. అయితే ఒక విషయం నేను ఇప్పటివరకు 15 పేర్లు చెప్పా. దీంట్లో మాత్రం ఫిల్టరైజేషన్ ఉంటది. 10 మంది గాని, 9 మంది గాని వస్తారు. కానీ ఖచ్చితంగా ఈ లిస్ట్‌లో నుంచే ఉన్నారు. ఇంతకు మించి ఈ లిస్ట్ దాటి బయట నుంచి అయితే ఎవరు లేరు. మీరు బయట ఎక్కడైనా సరే 100 పేర్లు వింటారు గానీ వాళ్ళెవరూ లేరు. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. ఈ లిస్ట్ నుంచే ఉన్నారు. అండ్ సనా గారు షీ ఈజ్ సీనియర్ యాక్ట్రెస్. ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి. అండ్ అలాగే మంచి ఆర్టిస్ట్‌ని కోడలుగా తెచ్చుకుంది వాళ్ళ అబ్బాయికి. సమీరా అని. ఇంక సన్నదెలిగిపోవడం ఏంటి? మరి ఆమె గురించి నేను మాట్లాడడం కూడా వేస్ట్. ఆవిడ అందరికీ తెలుసు. ఇంతింత పిల్లల నుంచి అంతంత భామల వరకు అందరికీ తెలుసు. ఆవిడ కూడా ఇంతింత పిల్లల నుంచి అంతంత భామల వరకు అన్ని క్యారెక్టర్‌లు చేసి, అన్ని క్యారెక్టర్‌లో లీనమై బాగా పండించి ఉన్నటువంటి మనిషి అన్నమాట. సో, తను. అండ్ సుమనశ్రీ పేరు కూడా వినపడుతుంది కొంచెం. సుమనశ్రీ అంటే కూడా మీకు తెలీదు. ఈటీవీలో చాలా సీరియల్స్ చేసింది. అన్ని ఛానల్స్‌లోనూ సీరియల్స్ చేసింది. అప్పట్లో మీకు గుర్తుంటే 'ష్' అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలో సండేస్ 1 గంటకేమో. ఏమో చిన్నప్పుడు తెలీదు. అంత మైండ్‌లో లేదు. బట్ ఆ యాంకర్ తను యాంకర్ తర్వాత ఆర్టిస్ట్ అయింది. అండ్ ఏదో అలా నెట్టుకొస్తుంది లైఫ్‌ని. అందరికీ తెలిసిన ఫేసే. సో, ఇది అన్నమాట లిస్ట్. ఒక్కసారి ఈ లిస్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే 'గోమతి రెడ్డి' అలాగే 'గోమతి రెడ్డి ఈస్ నథింగ్ బట్ మిస్ ఆంధ్ర 2023'. 'ఉర్మిళ చౌహాన్'. 'ఉర్మిళ చౌహాన్' ఈస్ నథింగ్ బట్ మోడల్ తెలంగాణ. అలాగే ఎవరబ్బా 'ఫార్మర్ నేత్ర' గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ 'బరిలెక్క శిరీష', 'మంజుల పరిటాల', 'శ్యామ హరిణి' అండ్ 'అన్షు అంబానీ', అలాగే 'సత్య కృష్ణన్', యాంకర్ 'మృదుల', ఇంకెవరున్నారు 'డింపుల్ హారిక', ప్రసన్న బోల్డ్, 'ఈషా చావ్లా' అండ్ 'ఆనంది రక్షిత', 'సనా' గారు, 'సుమనశ్రీ'. ఈ పేర్లను మాత్రం గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ వీళ్ళల్లో నుంచే మహిళా కంటెస్టెంట్లు ఈసారి 'బిగ్ బాస్‌కి' హాజరవుతున్నారు. ఫిల్టరైజేషన్స్ ఉంటాయి. 10 మంది మాత్రం ఈ లిస్ట్ నుంచే పక్కా. ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న ఈ లిస్ట్ నుంచే పక్కా. దీనికి మించి ఎవరు పోరు. ఇందులో నుంచి ఒకరిద్దరు ఎవరైనా బయటికెళ్తే మరి చెప్పలేము. ఎందుకంటే ఐ డోంట్ నో. బట్ ఇది మాత్రం పక్కా లిస్ట్. ఓన్లీ 'బిగ్ బాస్‌కి' ఈసారి ఎళ్ళే మహిళా కంటెస్టెంట్లు వీళ్ళే. పక్కాగా రాసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఇందులో ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి. లేదు అనుకుంటే మీకు మిగతా కంటెస్టెంట్లు ఎవరైనా తెలియకపోతే 1కి 2 సార్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతది. వీళ్ళా వచ్చేది అనుకుంటారు. సీజన్ 7 హిట్ అయింది 'బిగ్ బాస్‌ది'. సీజన్ 8 కూడా హిట్ అవ్వాలని బాగా ట్రై చేస్తున్నారు. సీజన్ 8కి దానికి ఒక ట్యాగ్‌లైన్ అనేది ఉంటది కదా! అన్‌లిమిటెడ్ ఫైట్. అన్‌లిమిటెడ్ ఫైట్ అని చెప్పేసి ఏదో పెట్టారు. అయి చాలామంది ఇది 8ని పడుకోబెడితే ఇన్ఫినిటీ ఉంటది. ఇంకేదో ఉంటది. అంతింతే ఉంటది అంటారు కదా! 8 కాస్త ఫైట్‌గా మారి ఒక ప్రాసని అంటే ఉల్టా పుల్టా లాగా ఒక ప్రాసని పెట్టుకొని వీళ్ళైతే ఏదో చేస్తున్నారు.
చూద్దాం ఈ సీజన్ ఎంతవరకు ఎంటర్‌టైన్ చేస్తదో. అండ్ మేల్ కంటెస్టెంట్‌లు ఎవరెవరైతే ఉన్నారనేది నా దగ్గర 6-7 లిస్ట్ వరకే ఉంది. కంప్లీట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు నేను రేపు కానీ, ఎల్లుండి గాని మళ్ళీ చెప్తా. ఓకేనా? థాంక్ యూ సో మచ్.